మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ముద్దం విక్రమ్. ప్రస్తుతం మనం నిర్మల్ జిల్లా బైన్సా మండల్ మాటెగాం విలేజ్ లో అయితే ఉన్నాము. ఇక్కడ ఈ కొరడి గణపయ్య చాలా స్పెషల్ అనే మనము చెప్పవచ్చు. గత 8 సంవత్సరాలుగా దాదాపు తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా ఇంకా ఇతర రాష్ట్రాల నుంచి చాలా మంది భక్తులు ఇక్కడికి వచ్చేసి ఈ కొరడి గణపయ్య దర్శనం చేసుకొని వాళ్ళ కోరికలు అయితే తీరుతా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ భక్తులైతే చెప్తా ఉన్నారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ కొరడి గణపతయ్య స్వయంగా వెలిసింది, అంటే తనకు తానుగా వెలిసి ఇక్కడ వెలిచాడని మనం చెప్పవచ్చు. దానికి తోడు ఈ గ్రామస్తులంతా అందరూ ఒకతాటిపై వచ్చి ఈ కొరడి గణపయ్యకు ఎంతో సేవలు చేస్తూ ఉండి అందరికీ ప్రపంచానికి పరిచయం చేసే విధంగా ఈ కమిటీ సభ్యులు కానీ మీ గ్రామస్తులంతా ఏకతాటిపై వచ్చి ఈ కొరడి గణపయ్యకి చాలా సేవలు అందిస్తూ ఇక్కడ ముందరే నడిపిస్తా ఉన్నారని చెప్పొచ్చు. ఇక్కడికి వచ్చే భక్తులకు మరీ ముఖ్యంగా చెప్తా ఉంటే చాలా ఆశ్చర్యాలు జరిగాయని చెప్పవచ్చు. కొందరికి కాళ్ళు లేని వారికి కాళ్ళు వచ్చాయని చెప్తా ఉన్నారు, కళ్ళు లేని వారికి కళ్ళు వచ్చాయని కూడా చెప్తా ఉన్నారు. అది అంతా ఈ కొరడి గణపయ్య మహత్యం అని ఇక్కడ చెప్తా ఉన్నారు. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈ కొరడి గణపయ్య గురించి ఈ గ్రామస్తులైతే తో పాటు ఇంకా ఇతర గ్రామస్తులు కూడా ఈ మహత్యాన్ని కూడా ఎంతో ఇంకా వేరే వాళ్ళకు చెప్తా ఉండడంతో చాలా ప్రాచుర్యం పొంది వివిధ జిల్లాల నుంచి చాలా మంది భక్తులైతే ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ కొరడి గణపయ్య గురించి మనం ఒకసారి ఈ ఆలయ కమిటీ నిర్వాహకులకు దాంతో పాటు భక్తులకు ఒకసారి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి. ఇప్పుడు మనతో పాటు ఈ మాటెగాం గ్రామస్తుడు దిగంబర్ గారు అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఇక్కడ వచ్చే భక్తులకు వీళ్ళు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారో ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి, నా పేరు దిగంబర్ అండి. మాది మాటగాం గ్రామము. మరి మా గ్రామంలో 2017 శ్రావణ అమావాస్య రోజు స్వయంభూగా ఇక్కడ పూజలు అందుకుంటున్నటువంటి కొరడి గణపతి ఈరోజు పూజలు అందుకుంటుంది. 8 సంవత్సరాలుగా నిరంతరంగా ఈ 11 రోజుల పాటు మేము ఉత్సవాలు నిర్వహిస్తుంటాము. మరి గడిచిన 8 ఏళ్లుగా ఇక్కడికి వేలాది మంది భక్తులు రావడం జరుగుతుంది. చాలా సుదూర జిల్లాల నుంచి, ఇటు చుట్టుపక్కల నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, జగిత్యాల, కరీంనగర్, వరంగల్, ఈ చుట్టుపక్కల మహారాష్ట్ర, నాందేడు, ఇక్కడ అనేక దూరాల నుంచి కూడా అనేక మంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. మరి ఈ భక్తుల సౌకర్యార్థము గడిచిన 8 సంవత్సరాలుగా ఇక్కడ ఒక్కొక్కటి అన్ని రకాల వ్యవస్థలు, దాదాపు రోజుకు 5 నుంచి 10,000 మంది భక్తులు వస్తుంటారు. చివరి 5-6 రోజులైతే రోజు 10,000కు పైనే భక్తులు ఇవాళ ఇక్కడికి రావడం జరుగుతుంది. మరి ఇంతమంది భక్తులు రావడం అని అంటే మాది చిన్న గ్రామము, కానీ ఆ భక్తులకు ఆ యొక్క స్వయంభూ కొరడి గణపతి ఆ మహిమ కారణంగా మరి ఎలా వస్తున్నారో భక్తులు మాకే తెలియదు. వచ్చిన భక్తులకు మాత్రం ఇక్కడ మేము మా చిన్న గ్రామం అయినప్పటికీ మా చుట్టుపక్కల గ్రామాలు, ఇటు బైన్సా పట్టణం నుంచి ఇంకా అనేక మంది భక్తులు కూడా మాకు ఈ వ్యవస్థలలో సహకరిస్తున్నారు. కాబట్టి అన్ని రకాల వ్యవస్థలు మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వ్యవస్థలతో పాటు ఇక్కడ చక్కటి భక్తి పారవస్యంతో ఉండేటువంటి భక్తి వాతావరణం నిర్మాణం చేస్తున్నాం. మేము చక్కటి భజనలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు నిరంతరంగా ఇక్కడ హరినామ స్మరణ జరుగుతోంది. అట్లాగే చక్కటి సంగీత భజన కార్యక్రమాలు, సంగీత నృత్యాలు, ఎలాంటి వేరే అట్లాంటివి లేకుండా భక్తితో కూడుకున్నటువంటి వాతావరణం, ఇక్కడ భజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు మేము నిర్వహిస్తూ ఉన్నాము. దానికి కూడా అనేక మంది కళాకారులు ఇక్కడికి రావడము చూడండి. ఇప్పుడు ఇక్కడే చక్కటి సంగీత భజన జరుగుతోంది. ఇప్పుడు 3 గంటల నుంచి మంచి నృత్యం ఉంది, వల్ల భరతనాట్యం కార్యక్రమం ఉంది ఇప్పుడు మంచి కళాకారుల చేత. కాబట్టి విధంగా ఈ కార్యక్రమాలతో పాటు మరి ఇక్కడ భక్తులకు అన్నదానం కూడా ఇక్కడ నిరంతరము జరుగుతుంది. పొద్దున 9 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఇక్కడ ఎప్పుడు కూడా అన్నదానం జరుగుతూ ఉంటుంది. అనేక మంది అన్నదాతలు ముందుకు వస్తున్నారు. వచ్చే సంవత్సరం 2025 అన్నదాతలు కూడా ఈ రోజే బుక్ అయిపోయారు. ఇప్పుడున్న అన్నదాతలు, ఈ 11 రోజుల అన్నదాతలు గత సంవత్సరమే అయిపోయారు. అంటే ఇంకెవరైనా ఇప్పుడు మేము అన్నదాతలుగా ముందుకు వస్తామంటే ఈ సంవత్సరానికి అవకాశం లేదు. ఆల్రెడీ అన్నదాతలు ముందుకు వచ్చేసారు. కాబట్టి ఇదంతా ఆ యొక్క కొరడి గణపతి యొక్క ఆశీస్సులు అనుకుంటున్నాం మేము. కాబట్టి ఆ విధంగా అన్ని రకాల వ్యవస్థలు, మరి ఇక్కడ అనేక మంది వేలాది మంది మహిళలు వస్తున్నారు. వాళ్ళకు గుడికి వెనక వైపు చక్కటి మరుగుదొడ్లు, టాయిలెట్స్ వ్యవస్థ కూడా మేము నిర్మాణం చేయడం జరిగింది. ఈ కనిపిస్తున్నటువంటి షెడ్, ఈ వంటశాల, ఈ ప్రాంగణం ఏదైతుందో ఇవన్నీ కూడా భక్తులందరూ కూడా వాళ్ళ యొక్క సహకారంతో చేసినవే. మా గ్రామస్తులు కూడా ఇక్కడ నిరంతరము ఆర్థికంగా, అట్లాగే దాంతో పాటుగా ఇక్కడ అన్నదానం దగ్గర కానీ అన్ని రకాల పార్కింగ్ వ్యవస్థ, ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాల వ్యవస్థ, అక్కడ దర్శనం దగ్గర వ్యవస్థ, అన్ని రకాల వ్యవస్థల్లో మా ఊరంతా
ఈ 11 రోజుల పాటు ఇక్కడే వాళ్ళ యొక్క పనులన్నీ మానేసుకొని పూర్తిగా ఇక్కడ ఈ వచ్చిన భక్తులకు సేవలు అందించే 24 గంటల సేవలు అందిస్తున్నటువంటి మా మాటగామ గ్రామస్తులు, మహిళలు, పిల్లలు, యువకులు అందరూ కూడా ఇక్కడ అనేక రకాల ఇక్కడ ఎలాంటి రాజకీయ ప్రజా ప్రతినిధులు కూడా అందరూ కలిసిమెలిసి మా దగ్గర ఈ భక్తులకు సేవలు అందించేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగానే ఇక్కడ స్వచ్ఛ భారత్ కూడా మేము చాలా ఆలోచన చేస్తున్నాము. ఇక్కడ మేము భోజనం ఏర్పాటు చేస్తున్నాం, అన్నదానము. ఈ అన్నదానంలో మీరు గమనించాలి, ఎక్కడ మేము ప్లాస్టిక్ ఇస్తార్లు కానీ గ్లాసులు వాడటం లేదు. ఇన్ని వేల మందికి రోజుకు 10,000 మంది భోజనం చేసినప్పటికీ వాళ్ళకు స్టీల్ ప్లేట్లు మేము ఇక్కడ నిర్మాణం వ్యవస్థ చేశాము. దాన్ని కడగడానికి ఒక 10 మంది శుభ్రంగా కడిగే వ్యవస్థ పెట్టాము. మంచినీళ్ళ నల్లాలు ఏర్పాటు చేసి స్టీల్ గ్లాసులు ఏర్పాటు చేశాము. కాబట్టి ఏదైతే ప్రకృతికి పరిరక్షణకే ఈ గణపతి మూలం కాబట్టి పండగ మన హిందూ సంస్కృతిలో, హిందూ సమాజంలో దాన్ని కూడా మేము కాపాడుతూ సమాజంలో ఒక మంచి భక్తి వాతావరణము, సామాజిక వాతావరణము, ప్రకృతిని ఎలా కాపాడుకోవాలి అనేటువంటిది గణపతి ఇచ్చిన ఈ పండుగ యొక్క సందేశాన్ని కూడా మేము సంపూర్ణంగా ఇక్కడ పాటించే ప్రయత్నం మేము చేస్తున్నాము. దీనికి అనేక మంది మాకు ఇక్కడ సహకారం కూడా చేస్తున్నారు. అట్లాగే అనేక ఛానల్స్ కానీ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఇక్కడ జరుగుతున్న ప్రతిదీ కూడా మాకు ప్రసారం చేస్తూ సమాజంలో ఇక్కడ జరుగుతున్న మంచిని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఆ విధంగా కొరడీ గణపతి అనేక సంవత్సరాలుగా 8 సంవత్సరాలుగా మరి లక్షలాది మంది భక్తులకు కొంగు బంగారమై కోరిన కోరికలనిస్తూ ఇవాళ ఇంత మహత్వంగా మా మాటయ్య గ్రామం వెలిసిందంటే మేము మాటయ్య గ్రామస్తులం అందరం మేము ఎంతో అదృష్టవంతులము. ఇన్ని లక్షల మందికి సేవ చేసే భాగ్యం కూడా మాకు కలిగింది. కాబట్టి నిరంతరం రాబోయే సంవత్సరాలు, రాబోయే రోజుల్లో కూడా మేము ఇదే విధంగా భక్తులకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా అన్ని రకాల సౌకర్యాలు, వ్యవస్థలు ఏర్పాటు చేయడానికి మా గ్రామస్తులు, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ వాళ్ళు నిర్విరామంగా ఇక్కడ కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ, మాకు అన్నదానానికి ముందుకొస్తున్న వాళ్ళు, ఇక్కడ ఆలయ అభివృద్ధికి ముందుకొస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం. ధన్యవాదాలు.